జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు శని త్రయోదశి. శని ఆరాధనలో శని త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి శని త్రయోదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానంలో కాలము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాలానికి ప్రతీక తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. శనివారము త్రయోదశి. శనివారం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారం. త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి. ఈ రెండు సమన్వయంతో ఉన్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఛాయామార్తాండ సంభూతం. శని యొక్క జననాన్ని ఒకసారి పరిశీలిస్తే సూర్య తాపాన్ని తట్టుకోలేని సంధ్యాదేవి తన ఛాయను అక్కడ నియోగించి తాను పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు జన్మించిన శని నల్లగా ఉండటం చూసి సూర్యుడికి ఛాయ మీద అనుమానం కలిగింది. అది తట్టుకోలేని శని సూర్యుణ్ణి కుష్ఠవ్యాధిగ్రస్తుడివి కమ్మంటూ శపించాడు అని ఐహిత్యం. ఏమిటి దీని అంతరార్థం? శని కర్మఫల ప్రదాత. అంటే నువ్వు ఆచరించినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు. పరీక్షల కోసం సమాయత్తమవుతున్నటువంటి విద్యార్థి సంవత్సర కాలం ఆనందంగా ఉంటాడు. పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటే వ్యాకులతకు లోతులవుతాడు. కారణం సరిగా రాసి ఉండకపోవటం. ఎందుకని ఆ ఉదాహరణను చెబుతున్నానంటే, సత్కర్మను ఆచరించిన వాడు శని గురించి భయపడక్కర్లా. కానీ అనేకమైనటువంటి అధర్మ కార్యక్రమాలను నిర్వర్తించిన వాడికి ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు శని. ఎందుకంటే కర్మ ఫలాన్ని అందించాల్సిన బాధ్యత అతనికి ఇచ్చారు కనుక. తండ్రి దగ్గరైనా సరే అంతే నిష్ఠతో ఉన్నాడు. అలా స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగి కర్మ ఫలాన్ని అందించేటువంటి శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ సమయాలలో అతని ప్రభావం చూపిస్తాడు కనుక అతనిని ప్రసన్నం చేసుకోవటం ఎలా? ఆయన పెట్టే పరీక్షలో ఆయన ఇచ్చే ఫలితము మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? అలా శాస్త్రం చెప్పినటువంటి ఉపాయాలలో శని త్రయోదశి నాడు ఆ స్వామిని అర్చించి శని కవచాన్ని పారాయణ చేసి ఈ మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తూ దానము చేయటం వలన కర్మ ఫలాన్ని తగ్గించుకోవచ్చు. ఏ సంపాదన కోసం అయితే నువ్వు అధర్మ మార్గంలో ప్రయాణం చేసావో దానిని సేవా కార్యక్రమాలలో, సత్కార్యక్రమాలలో వినియోగిస్తూ ఆ ఫలితాన్ని తగ్గించుకోవచ్చు. కనుక శని త్రయోదశి నాడు ఆ శనిని స్మరించుకుంటూ నవగ్రహ మంటపంలోకి వెళ్ళి శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లము, నల్లని వస్త్రాలను దానం చేసి కాకికి నైవేద్యం పెట్టి బెల్లాన్ని ఇట్లాంటి పెద్దలను సేవించినట్టయితే సేవా కార్యక్రమాల ద్వారా శని చాలా సంతోషిస్తాడు. కనుక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నట్టయితే శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, ఆయన పెట్టే బాధ నుంచి బయటపడవచ్చు అని
శని త్రయోదశి పర్వదినాన్ని విశేషంగా మనకు తెలియజేసింది శాస్త్రం. అందుకే శని నల్లని వస్త్రాలు ధరిస్తాడు, కాకి అతని వాహనము. ఇవన్నీ చెప్పటంలో కూడా ఉద్దేశం ఏమిటి అంటే, నీ పాపం ఎప్పుడు నలుపు రంగులోనే ఉంటుంది. దాన్ని తగ్గించుకొని బయటపడుతూ సక్రమమైన జీవనాన్ని సొంతం చేసుకొని శనీశ్వరుని యొక్క ప్రసన్నతను పొందగలిగితే అద్భుతమైనటువంటి సంపదలు కూడా చేకూరతాయి, అత్యున్నత స్థాయికి కూడా వెళ్ళవచ్చు. కనుక జీవితాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు కొనసాగించటం కోసం అవసరమైన సాధనా క్రమంలో భాగంగా మనము అంతకు మునుపు ఆచరించిన దుష్కర్మల ప్రభావం నుంచి బయటపడటం కోసం శనీశ్వరుణ్ణి ఏ విధంగా అర్చించాలో ఈ శని త్రయోదశి నాడు తెలుసుకొని మనం ఆచరించగలిగినట్టయితే అద్భుతమైన ఫలితాలన్నీ మన సొంతం అవుతాయి. వాటన్నింటినీ తెలుసుకొని కాల ప్రవాహంలో అద్భుతమైనటువంటి కర్మాచరణ ద్వారా జీవితాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయాలి. గురువుగారు, మరి రేపు మహాశివరాత్రి, శివరాత్రిని పురస్కరించుకొని నేడు రేపు ఎటువంటి నియమాల్ని పాటించాలంటారు? శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయిత్వా యథా న్యాయం యథా బలమవంచక యత్ఫలం లభతే వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్యః శివరాత్రే మదర్చనాత్ అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి తెలియజేస్తాడు. అంటే శివరాత్రి నాడు యథాశక్తి ఉపవాసం చేస్తూ, జాగరణ చేస్తూ, అభిషేకం చేస్తూ, నిరంతర శివనామ స్మరణ, షట్కాల శివపూజలను ఆచరిస్తూ ఆ రోజంతా మనం శివభక్తి పరాయణతో ఉండగలిగితే, సంవత్సరం అంతా శివపూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలం నేను ప్రసాదిస్తాను అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియజేశాడు. మనకు సందేహం కలుగుతుంది, సంవత్సరం అంతా శివ పూజ చేస్తే ఆ ఫలితం ఒక్క శివరాత్రి నాడే మనకు ఎలా దక్కుతుంది అంటే, నిరంతర శివనామ స్మరణ చేయటానికి మాఘమాసం ఇది, అంటే పవిత్రమైనటువంటి పర్వదినాలతో కూడినటువంటి మాసం. శివరాత్రి రోజు భూమి యొక్క ఆకర్షణ శక్తి మిగతా రోజుల కంటే తక్కువగా ఉంటుంది అని ఆధునిక విజ్ఞానం అంటున్నటువంటి నేపథ్యంలో, ఈ భచక్రంలో ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా అద్భుతమైన ఫలితాలను మనకు అందజేసేటువంటి ఆ శివస్వరూపాన్ని అర్చిస్తూ అభిషేకము, ఉపవాసము, జాగరణ, శివనామస్మరణ ఈ 4 తప్పనిసరిగా శివరాత్రి నాడు చేయాలి. అభిషేకం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. ఉపవాసం చేయటం వల్ల చేతులారంగ శివుని పూజింపడేని, నూరు నొవ్వంగ హరికీర్తి నొడవడేని, దయకు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటి తల్లుల కడుపు చేటుని పోతనామచ్చుడు చెప్పినట్టు, మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ ఇంద్రియాలన్నింటినీ ఆయన చెంతనే ఉంచి, జాగరణ అంటే వినోద కార్యక్రమాలతో గడపకుండా విశిష్టమైనటువంటి ఆ విఠలాక్షుని నామస్మరణతో జీవిత తత్వం ఏమిటో మనం తెలుసుకోగలిగితే, నరుద్రో రుద్రమర్చయేత అన్నారు కనుక శివుడిగా మనం మారి శివుడిని అర్చించగలిగితే శివతత్వంలోని ఆంతర్యం మనకు అర్థమవుతుంది. భస్మాన్ని ఒళ్ళంతా పులిమాడే, బంధాలు భవబంధాలు బూడిదే అన్నాడే. ఆయన ఒంటి నిండా భస్మాన్ని పెట్టుకొని ఏ బంధాలైతే నీకు బంధనాలై నీకు భవ్యమైన జీవితాన్ని ప్రసాదించలేకపోతున్నాయో అవన్నీ అనిత్యమైనవి, స్వ అభావ, రేపు ఉండవు అని తాను బూడిద పూసుకొని మనకు తెలియజేస్తున్నాడు. తత్తై తై అంటూ ఎగిరాడే ఆనంద సచ్చితానంద నటరాజు నన్నాడే.
నీలో ఉన్న అసురత్వాన్నంతటినీ కాలితో తొక్కేస్తే ఆనంద నృత్యం నువ్వు చెయ్యవచ్చు అన్న సత్యాన్ని ఆయన తాండవం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. పాపమంటే కోపమని అన్నాడే, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడే. ఏమన్నా చెయ్యి, అసత్యం చెప్పకు, అన్యాయం చేయకు, అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎలాంటి విపరీత స్థితిలోనైనా నీ ధర్మాన్ని మరచకుండా నీ జీవనాన్ని కొనసాగించగలిగితే మనం అద్భుతమైన ఆనందోత్సవాలతో ఉండవచ్చు అన్న సత్యాన్ని వృషభమెక్కి ఊరూరా తిరిగాడే నీ ధర్మాన్ని ఆచరించమన్నాడే. ఇలా శివుడు ఆదిగురువు. ఎందుకంటే తాను చెప్పే సత్యాన్ని తాను ఆచరించి చూపిస్తాడు. అలాంటి శివతత్వాన్ని గ్రహిస్తూ ఆ స్వామి చూపిన బాటలో ముందుకు నడుస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకోవటానికి అనువైనటువంటి ముహూర్తమే శివరాత్రి. జన్మకో శివరాత్రి అన్నారు. అందుకే ఒక్క శివరాత్రి నాడైనా ఈ విధంగా మనం జీవితం గడపగలిగితే మనకు ముక్తి తప్పనిసరిగా దొరుకుతుంది అని చెప్పటానికి ఒక గుణనిధి కుబేరుడైన కథ, ఒక భక్త కన్నప్ప ముక్తిని పొందిన వైనం దృష్టాంతంగా మన కనుల ముందు కనపడతాయి. కనుక అలాంటి శివతత్వాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ ఆనందంగా మన జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం రేపటి శివరాత్రి పర్వదిన సందర్భంగా. గురువుగారు, తిలద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ తిలద్వాదశి నాడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి? తిలస్నాయి, తిలద్వర్తి, తిలహోమి, తిలోదకే, తిలభుక్, తిలదాతాచ, షడైతే తిలవాహకాః అని తిలల యొక్క మాహత్యాన్ని తెలియజేస్తుంది శాస్త్రం. నువ్వులు ఆ శ్రీ మహావిష్ణువు దేహం నుంచి ఉత్పన్నమయ్యాయి అని ప్రత్యేకంగా ఈ మకర కుంభమాసాలలో మనం ఈ నువ్వుల యొక్క విశిష్టతను తెలుసుకుంటాం. మాఘము అంటే పవిత్రమైన మాసము అని చెప్పుకున్నాం. కారణం ఏమిటి అంటే సూర్యుడు ఎప్పుడైతే తన పయనాన్ని ఉత్తర దిక్కుగా ప్రారంభిస్తాడో అప్పుడు భూమి సూర్యునికి కొంచెం చేరువగా వస్తుంది. ఆ సూర్యశక్తిని గ్రహించి మన జీవితాన్ని సంస్కరించుకోవాలి అంటే అప్పటిదాకా చలితో వణుకుతూ అవస్థపడిన వారికి థర్మల్ కండిషనింగ్ అంటారు. అంటే దేహాన్నంతా చక్కగా సమస్థాయిలో సూర్య తాపాన్ని తట్టుకుంటూ ముందుకు నడిపించటం కోసం శరీరంలో ఉష్ణాన్ని పెంచగలిగినటువంటి పదార్థాన్ని ఆహారంగా స్వీకరించాలి. అందుకే తిలలతో స్నానం చెయ్యి, తిలతో పూజలు చెయ్యి, తిలలను స్వీకరించు ఆహారంగా, తిలలను దానం చెయ్యి, తిలతో హోమం చెయ్యి, తర్పణాలను ఇవ్వు అంటూ 6 రకాలుగా తిలలను అంటే నువ్వులను ఉపయోగించుకుంటూ వాతావరణానికి అనుగుణంగా సూర్యశక్తిని పొందుతూ అభివృద్ధి పథంలో ముందుకు ఎలా సాగాలో తెలియజేసేదే తిలద్వాదశి. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఈ ద్వాదశి తిలాద్వాదశి అని చెబుతూనే శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కూడా అదే విధంగా జరుపుకుంటారు. వారాహి ద్వాదశి, భీమద్వాదశి, ప్రహ్లాద ద్వాదశి అని శుక్లపక్ష ద్వాదశిని కూడా పేర్కొంటూ ఈ 2 పర్వదినాలలో కూడా నువ్వులతో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ తద్వారా శరీర తాపాన్ని సూర్యశక్తిని గ్రహించడానికి అనువుగా మార్చుకుంటూ ఆ సూర్యశక్తి నిన్ను నడిపించే చైతన్యం కనుక దానిని సక్రమంగా మనం అందుకోగలిగినప్పుడు మన జీవితం సవ్యంగా సాగుతుంది. కనుక అలా సూర్యారాధన చేసేటువంటి వైనాన్ని తిలల ద్వారా శరీర ఉష్ణోగ్రతలను కాపాడుకుంటూ ముందుకు కొనసాగేటువంటి వైనాన్ని మనకు తెలియజేసింది శాస్త్రం. ఆధునిక విజ్ఞానం ఏం చెబుతుంది అంటే నువ్వులను స్వీకరించడం ద్వారా విటమిన్ E పెరుగుతుంది.
అప్పుడు స్కిన్ అంటే చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉండదు. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ బయటికి పంపించేటువంటి ప్రకృతి తిలలకు నువ్వులకు ఉంటుంది కనుక దానిని ఏ విధంగా గ్రహిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలో ఋషికి తెలుసు కనుక తిలా ద్వాదశి నాడు 6 రకాలుగా ఈ నువ్వులను ఉపయోగిస్తూ దానం చేస్తూ ధన్యతను పొందమని మనకు తెలియజేసింది ఆర్షవాంగ్మయం. గురుగారు, లోహదండ తీర్థం ఎక్కడ ఉంది? ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పండరిపురంలో పాండురంగని యొక్క దేవాలయం ముందరే ఈ లోహదండ తీర్థం మనకు దర్శనమిస్తుంది. లోహదండము అంటే ఇనుప స్తంభము అని అర్థం. ఈ తీర్థం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఇంద్రుడు మోసం చేసి అహల్య దగ్గరకు వెళ్ళిన నేపథ్యంలో గౌతమ మహర్షి కుపితుడై నీ శరీరం అంతా కనులతో నిండిపోవుగాక అంటూ శపిస్తాడు. అందుకే ఇంద్రుణ్ణి సహస్రాక్షుడు అంటారు. 1000 కన్నులతో వికారంగా ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. ఒక ఇనుప స్తంభాన్ని, లోహ దండాన్ని ఇంద్రుడికి ఇచ్చి, ఈ ఇనుప దండం ఏ తీర్థంలో అయితే తేలుతుందో అక్కడ నువ్వు స్నానం చేయి, నీకు స్వస్థత చేకూరుతుంది, ఈ వికారం పోతుంది అని తెలియజేశాడు. ఇంద్రుడు ఆ లోహదండాన్ని పట్టుకొని భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలలో స్నానం చేస్తున్నాడు. కానీ ఎక్కడా ఆ దండం తీర్థంలో వేస్తే అది నీటిపైన తేలటం లేదు. ఆ సమయంలో పండరిపురం వచ్చాడు. ఈ తీర్థంలో ఆ దండాన్ని వేయగానే అది తేలింది. వెంటనే దాంట్లో స్నానం చేసి తన వికార రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కథ మనకు తెలియజేసే అద్భుతమైన సత్యం ఏమిటి అంటే, ఆ సంసారం అనే సాగరంలో ఈ జీవుడు మునిగిపోకుండా తేలాలి అంటే ఆ పాండురంగని సన్నిధిలో ఇంద్రియాలన్నింటినీ ఆయనకు సమర్పిస్తూ ఆ స్వామిని అర్చించగలిగినట్టయితే అనేక జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితాన్నంతా పోగొట్టుకొని ఏ విధంగానైతే వెంకటేశ్వర స్వామి అభయ కటి హస్తాలను ప్రదర్శిస్తూ నన్ను నమ్ముకుంటే ఈ సంసారం అనే సాగరం నీకు నడుములో దాకా మాత్రమే వస్తుందని తెలియజేస్తారో, అలానే లోహదండంలో స్నానం చేసి సంచిత ఆగమ ప్రారబ్ధాలన్నింటినీ పోగొట్టుకొని వికారమైనటువంటి ఈ దేహాన్ని పోగొట్టుకొని అద్భుతమైన ఆత్మతత్వం ఏమిటో తెలుసుకొని ముక్తిని పొందటానికి మూలమైన తీర్థమే లోహదండ తీర్థము. అక్కడ చంద్రభాగా నది భీమా నదితో కలిసి అద్భుతమైనటువంటి మాహాత్యాన్ని మనకు ప్రదర్శిస్తున్నటువంటి ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణానికి నిదర్శనమే ఆ లోహదండ తీర్థం. అక్కడ స్నానం చేసి ఎందరో స్వస్థతను పొందినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి కనుక ఆ స్వామికి నమస్కరిస్తూ ఆ లోహదండ తీర్థంలో స్నానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అపిత కుచాంబవ స్తవం ఎవరు రచించారు? ఈ స్తోత్ర పారాయణ చేయటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? అప్పయ్య స్వామి దీక్షితుల వారు మహాతపశక్తి సంపన్నుడు. అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రజలకు అందించినటువంటి మహాపండితుడు. ఆయన తపశ్శక్తి ఎంత గొప్పది అంటే, వారికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుండే. ప్రతినిత్యము అనుష్ఠానం లేందే అన్నపానాదులను స్వీకరించినటువంటి ఆ మహానుభావుడు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ అనుష్ఠానం ఎలా చేయాలని ఆలోచించి ఒక తుండుగుడ్డని దగ్గర పెట్టుకొని ముందర ధ్యానంలో కూర్చునేవారు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆ తుండగుడ్డ అలా పైకి లేస్తూ ఉండేది. శిష్యులు ఒకరోజు అడిగారు, స్వామి ఏమిటి విచిత్రం,
అంటే నా కడుపు నొప్పిని ఆ తుండుగుడ్డలోకి ప్రసరింపజేసి నేను ధ్యానం చేసుకున్నాను. నా ధ్యానం అయిన తర్వాత అది ఎలాగూ నా ప్రారంధంగా అనుభవింపక తప్పదు అంటూ తన బాధను తన తపశ్శక్తి ద్వారా వేరే జడ పదార్థంలోకి ప్రసరింప చేయగలిగినటువంటి మహాతపశ్శక్తి సంపన్నుడు ఆ స్వామి. వారు ఒకసారి అరుణాచలం వచ్చారు. విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపీత కుచాంబను ఆయన స్తోత్రంతో ధ్యానం చేశారు. ఆవిర్భవ క్షణవపీత కుచే పురస్తాత్ అంబజ్వరేణ మమ తనుతాపితస్య ఏన త్వదంఘ్రి రుచిజాలసుధా ప్రవాహే మగ్నస్తదైవ తనుతాం అముంచజేయాం. తల్లి, విపరీతమైన విషజ్వరంతో బాధపడుతున్నానమ్మా. ఈ జ్వరాన్ని పోగొట్టి నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధిస్తూ తరించేటువంటి అవకాశం నాకు కల్పించమంటూ అద్భుతమైన ఈ స్తోత్రాన్ని వారు ప్రపంచానికి అందించారు. అందుకే ఈ అపీత కుచాంబ స్తవాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారు ఎలాంటి విషజ్వరం నుంచైనా విముక్తి పొందగలుగుతారు. ప్రత్యక్షంగా నిరూపణ ఆ అప్పయ్య స్వామి దీక్షితుల వారి జీవితంలోనే మనకు కనపడుతూ ఉంది. కనుక శబ్దానికి అద్భుతమైనటువంటి మాహాత్మ్యము ఉన్నది. కనుక ఆ శబ్దాన్ని మంత్రంగా స్తోత్రంగా పారాయణ చేస్తూ అనేకమైన బాధలను తొలగించుకునేటువంటి ఉపాయం ఆర్షవాంగ్మయం మనకు అందించిన నేపథ్యంలో ఈ స్తోత్రాలను పారాయణ చేస్తూ స్వస్థతను పొందుతూ ఆరోగ్యంగా ఆనందంగా అభ్యుదయ పథంలో ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం. నారాయణీయాన్ని పారాయణ చేస్తే రోగాలు పోతాయి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే విషజ్వరాలు పోతాయి. పురుష సూక్తాన్ని పారాయణ చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఇలా అనేకమైన స్తోత్రములను ఋషులు ప్రజాబాహుళ్యం ఆరోగ్యంగా ఉండటం కోసం సమాజానికి అందించారు. వాటిని విశ్వసించి అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం, భజన అంటే ఏమిటి? యోగానికి భజనకు తేడా ఏమిటి? యోగము అన్న శబ్దానికి లౌకికంగా చూస్తే అలబ్ధస్య ప్రాప్తః ఇది యోగః. కారు లేనివాడు కారు కొన్నాడు అనుకోండి, వాహన యోగం పట్టింది అంట. అలా అప్పటి వరకు లేనటువంటి సంపద సిద్ధిస్తే దాన్ని లౌకికంగా యోగము అంటాం. ఇక యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగశాస్త్రంలో యోగం యొక్క నిర్వచనాన్ని తెలియజేశాడు. పరిపరి విధాలుగా వికృతిని చెందుతున్నటువంటి చిత్తము స్థిరంగా ఉండటమే యోగము. ఇక జ్ఞానము అనుభవంలోకి వస్తే దాన్ని కూడా అపరోక్ష అనుభూతిగా చెప్పింది వేదాంతం. ఆధ్యాత్మికంగా యుంజతే ఇతి యోగః, ఈ జీవాత్మ పరమాత్మలో కలవటం యోగంగా చెప్పబడింది. యోగానికి ఇన్ని నిర్వచనాలు చెబుతూ యోగాభ్యాసం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఈ సాధన కష్టమైతే సులభమైనది ఏమిటి అంటే భజన. భజన అంటే ఏమిటి అంటే అంటి పెట్టుకొని ఉండటం, కలిసి ఉండటం, నిరంతరము స్వామి నామాన్నే పారాయణ చేస్తూ ఉండటం. విభజన అంటే విడిపోవటం, భజన అంటే కలవటం. ఎప్పుడైతే నీ మనస్సు ఆ పరమాత్మ ఆలోచన నుంచి విభజింపబడదో అది భజన. షోడశ ఉపచారాలతో చేసే పూజా క్రమాన్ని భజనగా చెప్పటం జరిగింది. ఇలా యోగము భజన
ఈ రెండింటి యొక్క వైవిధ్యాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నించాలి. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.